కాక్రోచ్ జనతా పార్టీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ మా సమయాన్ని వృధా చేయకండి, మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకండి హితవు పలికారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, జరిగింది లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగం, లేకపోతే తర్వాత చాలా మందికి రక్తం మారుతున్నటువంటి గాయాలు కలగడం, ఇవన్నీ కూడా వాటిని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్ గా ముందుగా ఢిల్లీ హైకోర్టు వదిలేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొంచెం తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఈ వీడియోలన్నీ చూడడానికి మాకు టైం లేదు, మా సమయాన్ని వృధా చేయకండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇది మా పరిధిలో లేదు, మీరు అనవసరంగా దాని గురించి మీరు ఇదిపడాలని చెప్పి దాన్ని కొట్టేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి సుప్రీంకోర్టు పిల్లేస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మళ్ళీ అవే వ్యాఖ్యలు చేశారు. మా సమయాన్ని మీరు వృధా చేయొద్దు, అట్లాగే మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు అనవసరంగా, కాబట్టి నేను దాన్ని తీసుకోవట్లేదు, ఇది అత్యవసరంగా దాని విచారణ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, దానికి అటువంటి స్థితి కూడా లేదు, అందువల్ల మీరు దాని గురించి ఆలోచించారు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోండి అని చెప్తే స్పష్టంగా చెప్పేశారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఒక్కడి ఎంత జరిగింది, ఎంత బాధ్యత జరిగింది, తద్వారా వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏమేమైనాయి, పోలీసులు ఏమేం చేశారు, ఎవరి మీద లాఠీ చార్జ్ చేశారు, ఎంతమందికి గాయాలైనాయి, అట్లా వాళ్ళు ఇవ్వడం లేకపోతే వాళ్ళు చేసినటువంటి గొడవల్లో ఎంతమందికి దెబ్బలు తగ్గినాయి, ఎంతమందికి గాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇష్యూ కాగా దీనికి సంబంధించి ఏ శాఖ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. నిజంగా దీంతో అందరూ స్టూడెంట్స్ ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, అసెంబ్లీ వ్యక్తులు ప్రవేశించాయా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ గారు నాకు కనిపిస్తే కాల్ చేస్తామని వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వీడియో బయటకు వచ్చింది. సో అలాగే నేపాల్, బంగ్లాదేశ్ ఏం జరిగిందో అదే క్రమంలో జరగబోతోంది అని చెప్పి వ్యక్తి తీవ్రంగా వ్యాఖ్యలు వీడియో బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా వచ్చినాయి. మాకు అందులో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో న్యాయం చేయాలి, దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చాలా అవకతవకలు జరిగినాయి దీంట్లో నీటి వ్యవహారంలో, కాబట్టి ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తే ఇంత భారీగా లాఠీ చార్జీ చేశారు, బాష్పవాయు ప్రయోగం చేశారు అని అభియోగాలతో చేసినటువంటి పిల్లి నిర్దాక్షిణ్యంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాకు అంత సమయం లేదు, మీరు సమయం వృధా చేసుకోకండి అని చెప్పడం ద్వారా ఈ విచారణ అర్హత లేదు అని పరోక్షంగా చెప్పినట్టుగా భావించవలసి ఉంటుంది. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.